రెండవది ఈరోజు సీరియస్ గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. కానీ వీళ్ళు కోర్టుకు గాని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు. రోప్ పార్టీస్ లేదు, పోలీసుల ప్రొటెక్షన్ లేదు. పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు, లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవడం, బైకులు పట్టుకోవడం, ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, జగన్ గారి మీటింగ్కి పోగొడతారు. దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. మీరు చూశారు పొదిలీకి వెళ్ళినప్పుడు కానీ, రాప్తాడుకు వెళ్ళినప్పుడు కానీ, నేనైతే కళ్ళారా చిత్తూరుకి మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను. ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ ఆ మార్కెట్ యార్డ్ లో ఉన్నారా? జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు అభిమానంతో మనం చూసాం. అంటే జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత తండ్రి లాంటి ఎన్టీఆర్ గారికే పార్టీ లాక్కొని చెప్పులేసి ఆయన చావుకు కారణమైన వ్యక్తి కాబట్టి కుట్ర రాజకీయాలు చేయటము, వెన్నుపోటు రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఎస్సీలో దాని మీద డిస్కస్ చేశాము. మేము న్యాయ పోరాటం దీని మీద చేయాలనుకుంటున్నాం. కేంద్రకు కూడా ఇన్ఫార్మ్ చేసి ఆయనకి భద్రత పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలి. అలాగే పార్టీ నుంచి ప్రతి జిల్లాలో నుంచి మరి జగన్ గారికి భద్రత కల్పించే విధంగా మేము ముందుకు వెళ్లాలనుకుంటున్నాం.